కాకినాడలో 13 వెల్నెస్ సెంటర్లను ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. సీఎం డిప్యూటీ సీఎం ఆశీస్సులతో ఈ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. సుమారు 4,13,00,000 రూపాయలతో ఈ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సౌకర్యం లేక మంచానికి 2 చొప్పున ఉండి వైద్యం చేయించుకోవాల్సి వచ్చినప్పుడు ఈ వెల్నెస్ సెంటర్లు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే అంటున్నారు. రూరల్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క ఆశీస్సులతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యమే ప్రధానమైన విషయం. మళ్ళు మాణిక్యాలు ఏమున్నా సరే ఆరోగ్యం లేకపోతే మనం ఏం అనుభవించలేం అన్నది ప్రధానమైన సూక్తిగా పెట్టుకుని వైద్యం మీద జనరల్ హాస్పిటల్ని వాటిలో ఒక బెడ్ మీద 2 పడుకునే స్థితికి తీసుకొచ్చేసారు జనరల్ హాస్పిటల్ని. అట్లాగే ఎక్కడికక్కడ వైద్యం, ఒక కుటుంబం వైద్యం నిమిత్తం వెళ్తే ఆ కుటుంబం పూర్తిగా నిరాధారం అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇటువంటి సమయంలో మిషన్ ప్రధాన మంత్రి ఆయుష్ హెల్త్ మిషన్ పెట్టడం జరిగింది. దాని నిమిత్తం కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీకి 13 వెల్నెస్ సెంటర్స్, ఎక్కడికక్కడ వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 13 వెల్నెస్ సెంటర్లు పెట్టడం జరిగింది. అందులో ప్రత్యేకంగా రవణయ్యపేట గ్రామానికి 4 వెల్నెస్ సెంటర్లు ఇచ్చినందుకు వారి ముగ్గురికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే వీటికి ఈ 13 కూడా 4,63,00,000తోటి ఒక ANM ని పెట్టడం జరుగుద్ది. అలాగే ఒక MLHP ఒకళ్ళు, అలాగే అసిస్టెంట్ వర్కర్స్ 2 చొప్పున మన గౌరవ